నిధులు వచ్చుడో ఇద్దరం సచ్చుడో జంతర్ మంతర్ దీక్షలో తేలిపోవాలి. నేను రెడీ, కేసీఆర్ను తీసుకురండి, ఇద్దరం కలిసి దీక్ష చేస్తాం. డేట్ను బీఆర్ఎస్ నేతలు డిసైడ్ చేయాలి. చావు నోట్లో తలబెట్టి రాష్ట్రాన్ని సాధించామని మేం చెప్పుకోలే. దీక్ష చేపట్టి 24 గంటలు గడవక ముందే నిమ్మరసం తాగేలా. 10 ఏళ్లు బీఆర్ఎస్ బీజేపీ మధ్య బంధం మోదీకి ఊడిగం చేసిన కేసీఆర్ కేంద్ర బిల్లులన్నిటికీ పూర్తి మద్దతిచ్చారు. మోదీకి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఆయనకు ధైర్యం లేదు. వ్యతిరేకంగా పెట్టిన తీర్మానానికి అందుకే గైర్ హాజరు. లోక్సభ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్కి బుద్ధి రాలే. తండ్రి ద్వారా మేనేజ్మెంట్ కోటా రాజకీయాల్లోకి కేటీఆర్. ఆయన ఇంకా అహంకారం వదులుకోలేదు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి కక్ష. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళి 3 సార్లు ప్రధానిని కలిసా. పెద్దన్న పాత్ర పోషించి ప్రజాస్వామ్యుతంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలని కోరాం. రాష్ట్రం రూపాయి ఇస్తే తిరిగి వస్తున్నది 43 పైసలే. శాసనసభల్లో సీఎం రేవంత్ రెడ్డి 43 పైసలు రాకపోతే రూపాయిచారాన్ని ఇస్తారా? దేశంలో డిఫెన్స్ నడవద్దా? దేశంలో కేంద్ర ప్రాజెక్టులు నడవద్దా? మీ చుట్టుపక్కల తిరిగే సిఆర్పిఎఫ్లు ఏవైతే ఉంటాయో చూడు, అవి నడవద్దా? రక్షక బలగాలు బతకొద్దా? రక్షక బలగాలకు పెన్షన్లు రావద్దా? సంక్షేమ పథకాలు నడవద్దా? దేశం మొత్తంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్లు నడవద్దా? అన్నిటికీ రాష్ట్రాలకు ఇచ్చి మీరు అడ్డమైన చిప్ప స్కీములు తీసుకొని వస్తే ఆ చిప్ప స్కీములకు చెక్కబదన చేయమంటావా? ఏం మాట్లాడతారు రేవంత్ అన్న? సరే, ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నా. కేంద్రానికి మనం రూపాయి ఇస్తే వచ్చేది 43 పైసలే అని అంటున్నావు కదా. మళ్ళీ రాష్ట్ర బడ్జెట్కి, రాష్ట్ర ఖజానాకు డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్నైతే డిస్ట్రిక్ట్లు ఉన్నాయో తెలంగాణలో, డిస్ట్రిక్ట్ వైజ్గా ఏ డిస్ట్రిక్ట్ ఎంత పైసలు ఇస్తుందో చూడు. మళ్ళీ ఏ పైసలకు ఎంత. ఇప్పుడు కోడంగల్కి ఎందుకో ఎక్కువ నిధులు పోతున్నాయి. మళ్ళీ కోడంగల్ తిరిగి ఎంత ఇస్తుందో చూడుదా, పెట్టుదా. ఇష్టం వచ్చినట్టు ఎమోషనల్ మాట్లాడు కాదు. అసలు ఎందుకు బడ్జెట్ ఎట్లా బైఫర్కేట్ అవుతుంది అన్నది మాట్లాడండి. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, నేను ఇంకొక మాట చెబుతున్నా. వెనకటికి ఆంధ్ర మోసపోయింది జగన్ మాటలు నమ్మి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ని నమ్మి తెలంగాణ ఏమవుతుందో ఆలోచించుకుందామని అంటున్నా. కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే ప్రభుత్వాన్ని గెలిపించినాం మనం. ఇంకొక బీమారు రాష్ట్రంగా మార్చుకునే యత్నంలా తెలంగాణ ఉండొద్దు అని చెప్తున్నా నేను. మనం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నా. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద చర్చ జరగాల. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్? ఢిల్లీకి పోదాం, సావుడో సచ్చుడో, నువ్వు సస్తెంత బత్తెంత మాకెంత సామాన్యుడు అడుగుతున్నాడు. ఇవాళ రాజకీయ నాయకులు సస్తెంత బత్తెంత అని. ఎందుకంటే నా జీతం ఆలోచించని రాజకీయ నాయకులు ఢిల్లీ దగ్గర ధర్నా చేస్తేంది, ఈడ అధర్మం చేస్తేంది, ఫరకేం పడుతుంది? ఇవాళ అడుగుతున్నారు రేవంత్ అన్న. సబ్జెక్టుల మీద మాట్లాడుండ్రి, ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో తీర్మానాలు జరగాలి తప్ప పర్సనల్ ర్యాపోలు కాదు. కేసీఆర్ మోదీకి భజన చేసిండట. కేసీఆర్ మోదీ వస్తే పోకపోతుండే, మళ్ళీ మీరన్న పోయారు 4 సార్లు. ఏఐసీసీకి భయపడిపోయారు అని అడుగుతున్నారు మళ్ళీ మీ సీనియర్లు. ఇట్లాంటి ఆరోపణలు పేపర్లలో మీరే రాపించుకున్నారు కదా వెనకటికి, కాంగ్రెస్లలో చీలికలు అని. ఇవాళ ఇద్దరు కలిసి అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు. బడ్జెట్ని బహిష్కరిస్తున్నామని చెప్పి ఏకగ్రీవ తీర్మానం పెట్టిండ్రు. ఎవరు? బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కూటమి. ఎవరిది రేవంత్ అన్న? నాకు ఆశ్చర్యచకితమైంది ఏందని అంటే, మనం 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే వాళ్ళు వాకౌట్ చేసిర్రు. ఈజీ ఆప్షన్ తీసుకున్నారు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ నాయకులు వాకౌట్ చేసిర్రు. అరే, మేము 56,000 కోట్ల పైసలు తెచ్చినాం కదరా నాయన ఎలక్షన్ల కంటే ముందే. మార్చి 2024 నువ్వు పక్కన నిలబడ్డావు కదా. మీరు పక్కన నిలబడ్డారు కదా మోదీ గారికి. అప్పుడే ఆయన వచ్చి 64,000 కోట్లు ఇచ్చిపోయాడు కదా. నిన్నాక మొన్న మీరు రాజ్నాథ్ సింగ్ని కలిసిరు కదా, దానికి కూడా ఆయన అంగీకరించాడు కదా. ఈ ముచ్చట్లు కూడా మాట్లాడకుండా ఈజీ ఆప్షన్ ఎంచుకున్నారు మన భారతీయ జనతా పార్టీ నాయకులు. బయటకు వచ్చి మాట్లాడతారు, అసెంబ్లీలో మాట్లాడాలి కదా. తెలంగాణకు కేసీఆర్ దిక్సూచి అని కేటీఆర్ మాట్లాడుతుంటే ఈజీ ఆప్షన్ చూసుకున్నాం మనం. ఇలా భారతీయ జనతా పార్టీ నేను అడుగుతున్నా, మీకెంత చిత్తశుద్ధి ఉందని అడుగుతున్నా నేను. యూ హ్యావ్ చూజన్ అన్ ఈజియెస్ట్ ఆప్షన్ మై డియర్. హౌ? వీళ్ళేమో ఎమోషనల్ అత్యాచారాలు చేస్తున్నారు ప్రజలలో విషబీజాలు నాటనికే. మీరు ఈజీ ఆప్షన్ వాకౌట్ ఖతం, కేల్ ఖతం, దుకాన్ బంద్, ఓ లోగ్ చిక్తే रहेंगे, ఏ లోగ్ చిల్లాతే रहेंगे, హమ్ వాకౌట్ కరికే సో జాయింగే, కేల్ ఖతం. ప్రజల పక్షాన మాట్లాడదాం కదా, ఒక సామాన్యుడి వాయిస్ వినిపిద్దాం కదా. మీరు మాట్లాడేది ఉండే, మీకు బడ్జెట్ ఇస్తే మీరు ఏం పీక్ కట్టలు కడతారని. 2,700 కోట్లు ప్రజాపాలనకు పెట్టినావు, మళ్ళీ ఏం కట్టలు కట్టినావు, ఎన్ని సమస్యలు తీసినావు చెప్పుగా. మేము కొట్లాడతాం మా కేంద్ర సర్కార్తోనని. మూసీ బ్యూటిఫికేషన్కి 1.5 लाख కరోడ్ ఏడికేం చేస్తావు, ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు? ముందు మూసీ లెజిస్లేషన్ పాస్ చేయి కదా, ఫిక్స్ చేయి కదా. మళ్ళీ పొల్యూషన్ చేస్తాను లోపలేస్తానని ముచ్చటనే లేకపోయి.
రుణమాఫీ కింద 31,000 కోట్లు ఇచ్చినావు కదా పైసలు లేక ఉన్నప్పుడు, కండిషన్ సప్లై పెట్టి ఇచ్చినావు కదా, అందులో కూడా మళ్ళీ కొంతమందికి రాలే కదా, ఆధార్ కార్డుల పేరు మీద తప్పించుకున్నావు కదా, అట్లెట్లు ఇయ్యలే? నువ్వు బడ్జెట్ అడిగే అధికారం నీకున్నదా అని చెప్పి నిలదీసేది ఉండే కదా. ధరణి పైన సమస్యలపైన పోరాడతానన్నావు, ధరణి దరిద్రాన్ని కడుగుతానన్నావు, ఇంకా దండయాత్ర చేస్తున్నావు. ఏం చేసినావు? రేవంత్ రెడ్డి సర్కార్ని నిలదీసేది ఉండే కదా. కాళేశ్వరం ఫైల్ కేవలం ప్రజెంటేషన్ల మట్టుకేనా, లేకపోతే నిజంగా ఏమైనా రిప్రజెంటేషన్ ఉంటుందా అవినీతి పరుల మీద అన్న ముచ్చట మాట్లాడకుండా ఈజీ ఆప్షన్ తీసుకున్నావు కదా. ఇలా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఎట్లా నమ్మాలా అని అడుగుతున్నారు. మళ్ళా నేనే అడుగుతున్నా కదా కార్యకర్త లెక్క. ఎన్నిసార్లు ఒక కార్యకర్త సమర్థించుకుంటూ వస్తాడు? ఈజీ ఆప్షన్ వాకౌట్ అయిపోయినాం. అయితే ఏంది 56,000 కోట్లు ఇచ్చినాం రేవంత్ రెడ్డి, ఏం మాట్లాడుతున్నావు అని మాట్లాడేది ఉండే కదా. ఢిల్లీలో దీక్ష చేయాలనంట, దేని మీద చేస్తారు దీక్ష చేయడానికే ముఖ్యమంత్రులను తయారు చేసుకున్నామా, ప్రతిపక్ష నేతలను తయారు చేసుకున్నామా? ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ని అడుగుతున్నా. అసెంబ్లీలోకి పోయింది దీక్షలు ఏడా చేసుకోవాలో నేర్పియనికేనా మీకు? ఆడ కూర్చొని ఒప్పందాలు చేసుకోనికేనా? మేము గిట్లా మాట్లాడతాం, మీరు గిట్లా మాట్లాడరని మాకు తెలియదా? రేవంత్ రెడ్డి గారిది హరీష్ రావు నెక్సెస్ ఏమైందో వెనకటికి రుణమాఫీ కింద కండిషన్ సప్లైడ్ రుణమాఫీ, 1 టైం సెటిల్మెంట్ ఆఫ్ ఫీజు రియంబర్స్మెంట్. మళ్ళీ అది ఏడాదాకా వచ్చింది 1 టైం సెటిల్మెంట్. జియో నంబర్ 46 ఏమైంది? కాంగ్రెస్ ఓడు మాట్లాడాడు, బీఆర్ఎస్ ఓడు మాట్లాడాడు. నిన్నటిదాకా మాత్రం రోడ్ల మీద స్టంటులు చేసిరు ఫోటోల కోసం. మళ్ళీ జియో నంబర్ 46 అసెంబ్లీలో ఎందుకు వస్తలేదు? భారతీయ జనతా పార్టీ వాళ్ళతో అసలే మాట్లాడతలేరు. ఎవరు మాట్లాడతారు ఈ సమస్యల మీద? పోరగాల జీవితాలు ఏం కావాలా? అవ్వద్దు మనకు. తెలంగాణకు బడ్జెట్ రాలే, ఇచ్చిన బడ్జెట్ ఏమి ఉపయోగించిరని అడుగుతున్నా. బడ్జెట్ అంటే తెలుసానని అడుగుతున్నా. సంకనాకే సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి ఇవి సంక్షేమ పథకాలు అన్నట్ట, సంకనాకే పథకాలు అవి. ఇక్కడ సంఘర్ష చేస్తున్న కార్యకర్తకు, సంఘర్ష చేస్తున్న ట్యాక్స్ పేయర్లకు ఏం మిగిలింది అని అంటే సంకనాకే జీవితం మిగిలింది. మీరు ట్యాక్స్ పేయర్లను మధ్యతరగతి కుటుంబాలకు ఏమైనా చేస్తున్నారు? అన్యాయమే కాదు, అవమానం కూడా చేస్తున్నారు మీరు. ఇలా అసెంబ్లీ సాక్షిగా క్విడ్ ప్రోకో అని మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ మీద. నిన్న లేకుండే సార్ నేను క్విడ్ ప్రోకో అని మీరు మాట్లాడతారు. మళ్ళీ నేను అనాలనా? ప్రధానమంత్రి కావడం కోసం దేశాన్ని విడగొట్టినందుకు క్విడ్ ప్రోకో, కాశ్మీరీ ప్రజలను, దేశ ప్రజలను విడగొట్టి ఆర్టికల్ 370 తీసుకొని వచ్చి అబ్దుల్లాలకు పెద్దపీట వేసినందుకు క్విడ్ ప్రోకో, హిందీ చీన్ బాయ్ బాయ్ అని చెప్పి ఆకాశీ చీన్ దారాతత్వం చేసినందుకు క్విడ్ ప్రోకో, ముస్లిం కోడ్ బిల్లు తీసుకొచ్చి హిందూ కోడ్ బిల్ తీసుకురానప్పుడు క్విడ్ ప్రోకో, 1995లో వాక్ ఫ్యాక్ట్. ఏం యాక్ట్ ఇది? క్విడ్ ప్రోకో. రేవంత్ అన్న క్విడ్ ప్రోకో అంటే దేన్ని అంటారు తెలుసా? కింది స్థాయి నుంచి పైకొచ్చినవు రేవంత్ అన్న. నువ్వు లీడర్ అంటే రేవంత్ అన్న మా లీడర్ అని చెప్పుకోనిక గర్వం అవుతుంది. రాహుల్ గాంధీకి ఏమున్నదే కానీ ఆయనను పొగుడుతున్నావు. క్విడ్ ప్రోకోనా రేవంత్ అన్న? మీ ఊపిరి కోసం, మీ రాజకీయ ఉత్సాహం కోసం చెప్పే ఎవరెవరితో చేతులు కలుపుతున్నారే. ప్రాబ్లం ఏంటంటే మా వాళ్ళు ఈజీ ఆప్షన్ ఎన్నుకుంటారు. పాపం కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. నాకు తెలిసి ఇంకెవరు కనబడలే కూడా పేపర్లలో, నాకు ప్లస్ మీడియాలలో కూడా నాకేం కనబడలే. ఈజియెస్ట్ ఆప్షన్ చూసుకుంటున్నారు. ఆయన కేంద్ర మంత్రి స్పందించిండు, కాకపోతే ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచి కూడా ఎవరు మాట్లాడతలేరు. అది ప్రాబ్లం ఇక్కడ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని దీక్ష చేయనికే చేసినాం రాబోయ్ అని చెప్పి ఒక మాట మాట్లాడొచ్చు కదా. బీఆర్ఎస్తో ఆ పార్టీ రాష్ట్రానికి కాంగ్రెస్ మెయిన్ విలన్. బీఆర్ఎస్తో ఆ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్. బట్టి శ్రీధర్ బాబు ఇద్దరు రిసెర్చ్ స్కాలర్స్. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని 10 ఏళ్లలో రాష్ట్రానికి 9.5 లక్షల కోట్లు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తే తెలంగాణ ఎడారే. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి రాదు, అది ఆల్రెడీ కడాఖండిగా చెప్పేసారు. ప్యాకేజ్ ఇస్తామని అన్నారు, కేల్కతం. బీహార్కి కూడా అదే చెప్పేసారు. క్విడ్ ప్రోకో ఎడకనైతుంది కాదు. అండ్ టు దట్ మ్యాటర్ ఆయన కూడా మాట్లాడిండు ఫ్లోర్ లీడర్. బడ్జెట్ మీద మనం చెప్పేది ఉండే కదా, 56,000 కోట్లు నిన్నగాగా మొన్న ఇచ్చిపోయింది కదా మోడీ అని. ఈజియెస్ట్ ఆప్షన్. ప్రాబ్లం అదాడ.